హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన కిచెన్లో అయితే బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసి. బెండకాయని చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ కర్రీ, వేపుడు, పులుసు, చారు ఇలా కూడా చేసుకుంటారు. కానీ నేను మాత్రం కొద్దిగా కర్రీ టైప్లో చేశాను. మంచిగా ఫ్రై చేసుకొని కర్రీలాగా చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, చక్కగా ఉడికింది. చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మీకు కర్రీ అంటే ఇష్టమా, చారు ఇష్టమా, ఇంకా ఫ్రై ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా కుక్ అయిందో. సో వెజిటేబుల్స్ ఎప్పుడైనా కూడా 20% కుక్ అయితే సరిపోతుంది. ఓవర్గా కుక్ చేయొద్దు, విటమిన్స్ అనేవి పోతవి. సో లైట్గా కుక్ చేసుకోవాలి, చాలా టేస్ట్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇంత బాగా కుక్ అయింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. తర్వాత ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి కొన్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు లో ఫ్లేమ్లో పెట్టాను గ్యాస్ అయితే. ఇంకా జీలకర్ర, ఆవాలు కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి వేసుకున్నాను. సిమ్లో వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ రావాలి. సో అప్పుడు మాత్రమే వెజిటేబుల్స్ వేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ వచ్చినాక వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంటాయి ముక్కలు అనేవి. సో నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. 1/2 kg వరకు ఉంటుంది. ఇవి వెజిటేబుల్స్ వీక్లీ తిన్నవి నెక్స్ట్ వీక్ తినకండి. వీక్లీ ఆకుకూరలు, కూరగాయలు వేరువేరుగా తినండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. ఇంకా ఎనీ టైం తినేవే తినకుండా ఇంకా వీక్లీ వేరువేరుగా కూరగాయలని, ఆకుకూరలు బాగా ఎక్కువగా తీసుకోవాలి. లైట్గా కారం యాడ్ చేసుకొని ఎక్కువ మొత్తంలో, ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తినాలి. చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ విటమిన్స్, మినరల్స్ కూడా మన బాడీకి అయితే అందుతాయి. సో మీరు కూడా ఎక్కువ కర్రీని తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. రైస్ తక్కువ, ఎక్కువ కర్రీని తీసుకోండి. నేనైతే ఇప్పుడు అంత సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ముక్కలను అయితే కలుపుకొని మూత పెడతాను. ఈ మధ్య ఎక్కువగా బెండకాయ బజ్జీలాగా కూడా చేసుకుంటున్నాడు, స్టఫ్డ్ బీండి అని. సో అలా కూడా ట్రై చేయొచ్చు. స్టఫ్ అంతా అందులో మధ్యలో కట్ చేసి పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నారు, అలా కూడా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను కొద్దిగా అల్లం, ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని కలిపి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటాను. ఉడికించుకోవాలి. కొద్దిగా కలుపుకొని ఉడికేంత వరకు కొద్దిగా సిమ్లో పెట్టి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి ఈ కర్రీని. ఈ బెండకాయ ఫ్రైని మీ ఇంట్లో మాత్రం ఎలా చేసుకుంటారు? ఇంకా పులుసు ఇష్టమా, మీకు కర్రీ ఇష్టమా, వేపుడు ఇష్టమో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. కొద్దిగా నేను ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కలిపి బాగా కలుపుకొని నేను ఇంకొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ బాగుంటుందని అల్లం కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ జిగురు పోయేంత వరకు ఆయిల్లో అయితే ఉడకనివ్వాలి కర్రీని. అంతలోపు మూత పెట్టి కొద్దిగా లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కుక్ అయ్యేంత వరకు ఉంచాలి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇంకా 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం, నెక్స్ట్ మసాలా, ధనియాల పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. కలిపి కొంచెం సేపు ఉంచాను. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, హెల్తీగా కూడా ఉంటారు. సో ఇలా చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటారు. ఇంకా కర్రీ అయితే ఇంకా వేరే లెవెల్, వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.